ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన సన్మానాక్షర శుభమాలికను అందిస్తున్న శుభ సందర్భంలో శ్రీతులు బద్దుల ఐరయ్య గారికి మరియు శ్రీమతి మనమ్మ గారికి, అదేవిధంగా సభాధ్యక్షులైనటువంటి మన జిల్లా లక్ష్మణ గారికి, మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా వివిధ పాఠశాలల నుంచి వెళ్ళి ఈ అమూల్యమైన సమయాన్ని వీక్షించి వేదిక వీక్షించినటువంటి ఆల్ ప్యానల్ హెడ్ మాస్టర్కి, వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాంజలి. శుభం ప్రియా మరోసారి దంతాపల్లి హెడ్ మాస్టర్ గారు ఇచ్చారు గుర్తుందా? అలాంటి మాటలు మనం అనిపించుకోవద్దు, అలాంటి విద్యార్థులు మనం కాము, అవునా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సా హృదయుడు మృదు స్వభావి నిరంతర చిరునవ్వుల చిద్విలాసి విద్యా వినయ సంపన్నుడు వృత్తి పట్ల అంకిత భావం కలిగి ఉత్తములైన విద్యార్థులను తీర్చిదిద్ది అందరి అభిమాన పాత్రుడైన శ్రీ బద్దుల ఐలయ్య గారు, స్కూల్ అసిస్టెంట్ ఆర్ట్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్రూరు, మహబూబాబాద్ జిల్లా, ఉద్యోగ విరమణ సందర్భంగా సమర్పిస్తున్న అభినందన సన్మానాక్షర శుభమాలిక. స్వస్తి శ్రీ విశ్వనామ సంవత్సరం కార్తీక శుద్ధ దశమి, తేదీ 31 అక్టోబర్ 2025 శుక్రవారం. ఓ ఎదుగుల వంశ సదా ఆనంద నిలయ, కాకతీయుల వీర పౌరుషాల మేటి కోట మానుకోట, ఆ కోట వాకిట పురుడు పోసుకున్న ఉద్యమ పవనాల కిల్ల ఊరు దొర ఊరుగా ప్రసిద్ధి, అదే తొర్రూరుగా రూపాంతర నామకరణం ఆనాటి రంధ్రపురి. సమీప గ్రామమైన వెలికట్ట గ్రామ వాస్తవ్యులు శ్రీమతి అండ్ శ్రీ మదారమ్మ కుమరయ్య మధార్ పుణ్య దంపతుల దాంపత్య జీవితానికి ప్రతీకగా చివరి సంతానంగా ఇద్దరు సోదరీమణులకు అల్లారు ముద్దుల చిన్ని తమ్ముడుగా తేదీ 20 అక్టోబర్ 1964న భక్తుల వారి వంశోద్ధారకుడిగా భక్తుల వారి ఇంట ఆనంద హరివిల్లు పూరించిన సుదినం. ఓ విద్యాభిలాషి, చదువు అంటే పలక బలపం కాదు, తన మనోపలకంపై ఎన్నో అక్షర బీజాలను ఓంకార నాదల్లా ఆలంబనగా అలవోకగా గురువుల పట్ల భక్తి శ్రద్ధలతో అతి గౌరవంగా ప్రాథమిక మాధ్యమిక స్థాయిల విద్యను తన స్వగ్రామమైన వెలికట్టలో ఓనమాల శ్రీకారంతో 1970 నుండి 1975 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పూర్తి గావించి తదుపరి 1978 నుండి 1980 ఎస్ఎస్సి పాస్ బ్యాచ్ తో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్రూరులో ఉత్తీర్ణత సాధించి హైయర్ సెకండరీ విద్య అనగా హెచ్ఎస్సి 1980 మరియు 82 విద్యా సంవత్సరంలో మొదటి శ్రేణిలో నిలిచి భవిష్యత్ విద్యా ప్రణాళికలో భాగంగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ BA మొదటి విడత ఎక్స్టర్నల్ పరీక్షలు కాకతీయ విశ్వవిద్యాలయంలో 1984 మరియు 1987లో డిగ్రీ పట్టా పొంది తదుపరి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ PG డిగ్రీ పొందిన ఉత్తమ విద్యార్థి వేరు. వృత్తి పట్ల మక్కువ, ఓ చక్కటి జీవన శైలి వైవిధ్యమున జీవన సాఫల్యం పొందే ప్రణాళిక మార్గంలో భాగంగా ఉపాధ్యాయ వృత్తిని ఇష్టంగా ప్రేమించే దిశగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BEd 1998లో పూర్తి గావించారు. ఓ ఆదర్శ ఉపాధ్యాయ, ఓరమాల శ్రీకారం నుండి ప్రతి అక్షరాన్ని ఆకాశమంత పలకతో పెద్ద బాల శిక్షను
అవసోపన పట్టిన చదువుల దిట్ట. పాఠశాల స్థాయి నుండి ఆయా విషయాలతో పాటు పాఠ్యేతర విషయాలలో ప్రథముడుగా ఫస్ట్ ర్యాంకర్గా నిలిచిన వెరీ గుడ్ బాయ్. ఇంటి నిలవేల్పుగా కొలిచే దైవంగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనే తలంపుతో 1983 డిఎస్సి పరీక్ష రాసి తేదీ 5/10/1984 శుభదినాన ఉమ్మడి వరంగల్ జిల్లా తుర్రూరు మండలంలోని భోజ్యతండ వెలికట్ట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మొదటి నియామకానికి శ్రీకారం చుట్టారు. తొలి నాళ్ళల్లో సీనియర్ టీచర్ అనే నామకరణం పొందిన ఉత్తమ ఉపాధ్యాయుల పేరు. ఇక సాధారణ బదిలో భాగంగా తేదీ 19/10/1985 నుండి 26/10/1998 వరకు ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులుగా లేలుకుదురు మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల రామన్నగూడెంలో తన సేవలను అందిస్తూ పాఠశాల భౌతిక వనరుల సమీకరణలో భాగంగా విద్యార్థుల భవిష్యత్తు పరంగా పనిచేస్తున్న పాఠశాలను అభివృద్ధి చేసిన ఘనత వీరికే దక్కింది. ఇదే క్రమంలో పిఎస్ చింతలపల్లి పాఠశాలను కూడా అభివృద్ధి చేసి అందరి చేత షాబాష్ అని ప్రశంసలు అందుకున్న స్మార్ట్ టీచర్ వీరు. పదోన్నతి, విద్యా ఉద్యోగ పరిపక్వత పొందిన యోగ్యతా సాధనలు వీరే సాటి అన్నట్లు తేదీ 1 నవంబర్ 2002 రోజున స్కూల్ అసిస్టెంట్ ఆర్ట్స్ పదోన్నతి పొందిన శుభ తరుణంలో రాయపర్తి మండలంలోని గట్టికల్లు ప్రాథమికోన్నత పాఠశాలలో సుదీర్ఘంగా తేదీ 22/10/2005 వరకు తనదైన శైలిలో విద్యా విషయ సంపన్నుడిగా నిరంతరం పాఠశాలనే తన ప్రపంచంగా విద్యార్థుల భవితకు రాజమార్గం వేసే దిశగా కృషి సల్పిన మహా కృషి వలుడు. సాధారణ బదిలీలో భాగంగా తేదీ 23/10/2005 నుండి 15 నవంబర్ 2009 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాటేడులో వారి సేవలు అందిస్తున్న క్రమంలో కామ తల్లి చల్లని ఆశీస్సులు మెండుగా ఉన్న తరుణంలో వేదిక గ్రామాలకు పరిచయ వీచికలు అందించిన ఘనపాటి తమరు. తనకు చదువు నేర్పిన అమ్మ ఒడి లాంటి కోవెల అయిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుర్రూరులో తేదీ 1 జూలై 2015 అరంగేట్రంతో ఆనాటి చదువుకునే రోజుల జ్ఞాపకాల దొంతలలో కాలగమన వేగంలో క్యాలెండర్ పేజీలు అలవోకగా 10 సంవత్సరాలు 3 నెలలు 21 రోజులు ఎంతో అనుబంధం వెలివేసుకున్న తరుణంలో అందరి ఆప్తుడుగా ఆపన్న హస్తంగా మా ఐలన్నగా అందరి వాడుగా నిలిచిన ఓ మంచి మనిషి. అభిరుచులు కొందరి పుట్టుక సాధారణం, మరికొందరిది ప్రత్యేకం. ఈ చందాన వీరికంటూ అభిరుచులలో భాగంగా కళా విపాస కలిగిన వీరు గాంధీ చౌక్ తుర్రూరులో మానవులారా మారండి నాటక ప్రదర్శనకు జీవం పోసి సామాజిక స్పృహ కలిగించిన సామాజికవేత్త. వీరి కలం నుండి జాలువారిన ఎన్నో నాటికలు, నాటకాలు, కవితా సంపుటలు, కళ్ళలు వారి గురువు అయిన అయోధ్య సార్ గారి ఆశిష్యులు అనటంలో అతిశయోక్తి లేదు. తుపాకి రాముడు ఏకపాత్రాభినయం వేస్తే వీరికి వీరే సాటి. చిట్టిబాబు నాటిక మరో కలికి తురాయిగా చెప్పుకోవచ్చు. ఓ గార్వస్థ